దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్రీయ ప్రావీణ్యతయు వివేచమును అనుగ్రహించెదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వీరు ప్రత్యేకంగా ఆ యొక్క ప్రజల్లో ఆ యొక్క బాలురుగా ఉండి ఆ బాలప్రాయంలో ఉన్నటువంటి వారిలోనే వీరు దైవత్వం కొరకు నిలబడి ప్రత్యేకంగా ఉంటూ వారి విషయాలకి లోబడకున్నా, వారు పెట్టిన ఆహారం తినకున్నా వీరు ప్రత్యేకంగా ఉన్నారు. అయితే వీరి సంగతి ఏమిటి అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఏమి ఇస్తారట? వారికి జ్ఞానం ఇస్తాడట, సకల శాస్త్రీయ ప్రావీణ్యత ఇస్తాడట, వివేచన అనుగ్రహిస్తాడట. చూసారా ఎంత గొప్ప దేవుడు. దేవుని కొరకు మనం ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినప్పుడు మొట్టమొదటిగా ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, తర్వాత శాస్త్రీయ ప్రావీణ్యతని ఇస్తాడు. అంటే బైబిల్ గ్రంథంలో మరుగై ఉన్న మన్నాను, దేవుని వాక్యాన్ని ఆయన నీకు తెలియచేస్తూ వెల్లడి చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఎదుటి మనిషిని నువ్వు చూసినప్పుడు ఆ మనిషి యొక్క విధానాన్ని తెలుసుకునే వివేచన ఆలోచన దేవుడు ఇస్తాడు. అందుకనే మనం అన్యజనులలో ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. అన్యులతో అన్యుల వలె కలిసిపోకూడదు. మన ప్రత్యేకతను, మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన ప్రత్యేకతతో వారికి కనుపరిచినప్పుడు, నువ్వు ప్రత్యేకంగా కనబడినప్పుడు నువ్వు దేవుని ప్రజగా కనబడతావు. ఎప్పుడైతే నీ వలన దేవుని నామానికి మహిమ వస్తుందో అప్పుడు దేవుడు తన జ్ఞానాత్మ చేత నిన్ను నింపి ఆ యొక్క ప్రావీణ్యత ఇచ్చి ఆయన వివేచన వరాన్ని కూడా అనుగ్రహిస్తాడు. కనుక నువ్వు ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించు. దేవుడు భవిష్యత్తులో నిన్ను బహుబలముగా దానియేలు వలె ఆయన నిన్ను వాడుకోబోతున్నాడు. ఆమేన్.